నేను ఈ వీడియోలో ముఖ్యంగా నీట్ పరీక్షకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏపీ విద్యార్థులు వాళ్ళకి సంబంధించి చేస్తున్నాను. సో మీకు సేఫ్ స్కోర్ ఎట్లా ఉంటుంది, సేఫ్ స్కోర్ ఎన్ని మార్క్స్ వస్తే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు, అలాగే కేటగిరీ వైజ్ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో ఓసీ వాళ్ళకి ఎట్లా రావాలి, బీసీ వాళ్ళకి ఎట్లా రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎట్లా రావాలి, సో బేసిక్ మార్క్స్ అనేది కూడా మీకు డీటెయిల్ అనాలిసిస్ చేస్తాను. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో జనరల్ కేటగిరీకి సంబంధించి అసలు జనరల్ కేటగిరీ అంటే ఎవరు వస్తారంటే ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉంటారో వీళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కిందకే వస్తారు. అలాగే ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అలాగే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు మీ రిజర్వేషన్ కేటగిరీస్ని మీ రిజర్వేషన్ సంబంధించి మీ డాక్యుమెంట్ని ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన టైంలో మీరు సబ్మిట్ చేయలేకపోతే ఆ పక్షాన్ని మీరు కూడా జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతారు. సో దట్స్ ద బేసిక్ థింగ్ వన్ మస్ట్ నో. సో మీరు ఓసీ కింద వస్తే డెఫినెట్గా జనరల్ కేటగిరీ కిందే ఉంటారు. అలాగే అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు సో మీ సర్టిఫికేట్ని మీరు ఇంటర్న్ ప్రొడ్యూస్ చేయలేని పక్షాన మీరు కూడా జనరల్ కేటగిరీ కిందకే వెళ్ళిపోతారు. సో అందుకే మనకి దీన్ని ఓసీ కేటగిరీ అనలేదు, ఎవరు జనరల్ కేటగిరీ అన్నారు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయలేకపోతే ఇన్ టైంలో దెన్ దే విల్ బి కన్సిడర్డ్ జనరల్ కేటగిరీ ఓన్లీ. యూ మస్ట్ నో దిస్ పాయింట్. సో ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు యూ అబౌట్ దిస్ రిజర్వేషన్ దిస్ ఇస్ ఓసీ జనరల్ కేటగిరీ. సో జనరల్ కేటగిరీ విద్యార్థులకి ఏపీలో పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూసుకుంటే, సో మీరు సేఫ్ స్కోర్ అనేది 560+ మార్క్స్ వస్తే మీకు ఏపీలో ఏదో ఒక ఏ కేటగిరీలో సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ 560+ మార్క్స్ వస్తే మీకు ఏపీలో ఎంబీబీఎస్ ఏ కేటగిరీ సీట్ అయితే గ్యారంటీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్ ట్రై చేస్తున్నారో మీరు డెఫినెట్గా కూడా 585+ ట్రై చేస్తే బెటర్. సో 585+ అంటే మీరు డెఫినెట్గా కూడా ఫిజిక్స్లో ఒక 100+ మార్క్స్ అయితే తెచ్చుకుంటే డామ్ షూర్ యూ మే గెట్ ఇన్ బెస్ట్ పాసిబుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో ఇఫ్ యూ మెయింటైన్ 140+ అండ్ 340+ ఇన్ బయో అండ్ కెమిస్ట్రీ. సో అసలు ఫిజిక్స్లో మీకు జనరల్గా 560 మార్క్స్ రావాలని అంటే సో మీ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉన్న సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఫిజిక్స్లో జనరల్గా ఎవరైతే నీట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫిజిక్స్ ఎగ్జామ్లో కొద్దిగా వీక్గా ఉంటారు. సో ఫిజిక్స్ సబ్జెక్ట్లో కొద్దిగా వీక్గా ఉంటారు. సో ఫిజిక్స్లో ఒక 80+ మార్క్స్ వరకు మీరు టార్గెట్ చేసుకుంటే కెమిస్ట్రీలో 140+, అలాగే బయోలో 340+ దాకా మీరు లాగేస్తే డెఫినెట్గా 560 మార్క్స్ వస్తుంది. యూ మే గెట్ ఇన్ టు ఏ కేటగిరీ సీట్ ఇన్ ఎనీ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఇదొక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే సో మనకి ఇప్పుడు ఫిజిక్స్ పేపర్ ఈజీగా వచ్చింది, బయో అండ్ కెమ్ డిఫికల్ట్గా వచ్చిందని చూసుకుంటే డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ ఉంది, ఫిజిక్స్ ఈజీగా ఉంది. సో దెన్ ఈ కేసు ఏమవుతుందంటే మనకి డెఫినెట్గా ఫిజిక్స్ అనేది ఎక్కువ కాన్సెప్చువల్గా ఇస్తారు, కాన్సెప్ట్ రిలేటెడ్లో ఇస్తారు. సో దెన్ మీరు ఫిజిక్స్ ఎవరైనా 80+ టార్గెట్ అంటే మీరు ఎక్స్టెన్సివ్గా ప్రాబ్లమ్స్ అనేవి 80+ దాకా టార్గెట్ చేసుకోండి. అలాగే ఫిజిక్స్లో అన్ని చాప్టర్స్ కూడా మీరు ఒక థరో రివిజన్, ఒక గ్రిప్ ఉంటే మీకు ఫిజిక్స్ పేపర్ ఈజీగా వస్తే మీరు అది డెఫినెట్గా కాన్సెప్చువల్ బేస్డ్ మీద ఉంటుంది కనుక మీకు ఫిజిక్స్లో ఎక్కువ మార్క్స్ వస్తుంది. సో కంపేరిటివ్గా కెమిస్ట్రీ అండ్ బయో కొద్దిగా తగ్గినా కానీ దాని ఓవరాల్గా స్కోర్ కవర్ అయిపోయి 560 వెళ్ళిపోతుంది. లేదు ఇఫ్ యూ హ్యావ్ edge in physics, so if you are having proper edge in physics, then you may target about 100+ in physics. Then based on this 100 physics 100+ marks target చేస్తే కెమిస్ట్రీలో 10 మార్క్స్, బయోలో 10 మార్క్స్ ఇచ్చిన అవకాశం మీకు ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ you can plan in each and everything. So if you want to score just 80+ marks in physics means you need to score 140+ in chemistry and 340+ in biology so that you can get 560 marks in total score. 560+ marks will indicate a good A category seat in Andhra Pradesh state MBBS. This is about general category. తర్వాత ఓబీసీ కిందకి వస్తే సో ఎక్సెప్ట్ బీసీడీ అండ్ బీసీ సో మిగతా వాళ్ళందరూ కూడా ఒక 530+ మార్క్స్ అనేది మీరు సేఫ్ స్కోర్గా ఉండడానికి, సేఫ్ సైడ్లో ఉండడానికి ట్రై చేయండి. సో ఇంకా తక్కువే ఉంటుంది, అరౌండ్ 500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇయర్ కొద్దిగా ఎక్కువ ఉందనుకుంటే 510 నుంచి స్టార్ట్ అవుతుంది. 510+ అయితే సేఫ్ సైడ్లో ఉన్నట్టు, 515+. బట్ ఎనీవే సో 530+ దాకా టార్గెట్ చేయండి. సో 530+ టార్గెట్ చేస్తే మీరు డెఫినెట్గా ఒక జిఎంసీ కానీ ఒక బెస్ట్ పాసిబుల్ ఏ కేటగిరీ సీట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది కనుక సో మీరు ఎవరైతే ఓబీసీ కేటగిరీస్ ఉన్నారో ఎక్సెప్ట్ బీసీడీ అండ్ బీసీఈ
సో మీరందరూ కూడా ఒక 530+ మార్క్స్కి అయితే టార్గెట్ చేయండి. సో దానికి ఎట్లా ఉండాలని చూసుకుంటే ఒకసారి, సో మీకు ఫిజిక్స్ ఒక 60+ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటే 60+ తెచ్చుకుంటే సో ఫిజిక్స్లో, అలాగే కెమిస్ట్రీ ఒక 130+, అలాగే బయో ఒక 340+ తెచ్చుకుంటే మీకు 530+ ఈజీగా వస్తుంది. సో ఈజీగా ఒక ఏ కేటగిరీ సీట్ అయితే రాబోతూ ఉంటుంది. ఎవరైతే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీకి తక్కువ ఉండొచ్చు, తక్కువ ఉంటుంది. కాకపోతే బీసీ వాళ్ళకి 530+ వస్తే బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుంది. సో బీసీడీఆర్ గురించి అయితే చెప్పలేదు నేను వీడియోలో, ఇంకా చెప్పలేదు బీసీడీఆర్ గురించి. సో ఇది ఓబీసీ సంబంధించి. సో ఈ విధంగా తెచ్చుకుంటే మీరు బెస్ట్ పాసిబుల్ కాలేజ్ సీట్ అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది 530+. ఎందుకంటే 505 to 510 మధ్యలోనే ఉండే కట్ ఆఫ్ అవకాశం ఉంటుంది ఈ ఇయర్ కూడా. సో కానీ పరిస్థితి ఎట్లా ఉండో తెలియదు, ఇంకా ఎంతమంది అప్లై చేసుకుంటారు ఏంటి అనేది ఎవరికి ఒక క్లారిటీ లేదు కనుక. సో 530+ అయితే మీరు టార్గెట్ పెట్టుకుంటే సో యూ విల్ బీ ఇన్ ఎ సేఫ్ స్కోర్, యూ విల్ బీ సేఫ్ సైడ్. చెప్పలేము ఎవరు ఏ కేటగిరీలో అన్ని ఎంతమంది అప్లై చేసుకున్నారు అని చెప్పి. బీసీడీఆర్కి దగ్గరికి వెళ్తే ఒకసారి బీసీడీ వాళ్ళకి ఫిజిక్స్ ఒక 70+ టార్గెట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కెమిస్ట్రీ 140+ టార్గెట్ చేయాలి, బయాలజీ 340+ టార్గెట్ చేయాలి. మీరు ఓసీ కన్నా కూడా, అంటే జనరల్ కేటగిరీ కన్నా కూడా ఒక 10 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది అంతే, మీకు ఎక్కువ ఉండదు. సో 550+ మార్క్స్ వస్తే మీకు ఒక సీట్ ఏ కేటగిరీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. జిఎంసీ చెప్పలేదు కానీ ఎక్కడైనా ఏ కేటగిరీ బెస్ట్ పాసిబుల్ కాలేజ్లో ఏ కేటగిరీ వచ్చే సీట్ అవకాశం ఎక్కువ ఉంటుంది 550+ మార్క్స్. అయితే బీసీడీ వాళ్ళు ఉన్నారు, మీకు కనుక 550+ మార్క్స్ వస్తే మీకు ఏ కేటగిరీ సీట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ నోట్ దిస్. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి వెళ్తే ఎస్సీ వాళ్ళకి ఫిజిక్స్లో ఒక 30 to 40 మార్క్స్ 30 to 40 మార్క్స్ తెచ్చుకుంటే మీకు బెస్ట్ పాసిబుల్ ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ ఇఫ్ యూ గెట్ కెమిస్ట్రీ 120+ అండ్ బయాలజీ 330+. సో కెమిస్ట్రీ 120+, బయాలజీ 330+ తెచ్చుకుంటే మీకు 480 to 490 మార్క్స్ వస్తాయి. యూజువల్గా ఎస్సీ కట్ ఆఫ్ అనేది నేను తెలిసి ఆంధ్రప్రదేశ్లో 470+ దాకా ఉంటుంది. 470 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా కూడా ఏ కేటగిరీ ఎలిజిబిలిటీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సేఫ్ స్కోర్లో ఉండడానికి, సేఫ్ సైడ్లో ఉండడానికి ఒక 480 to 490 మార్క్స్ కనుక మీరు టార్గెట్ చేసుకుంటే, సో బేస్డ్ ఆన్ దిస్ ఫిజిక్స్లో 30 మార్క్స్ దాకా, కెమిస్ట్రీ ఒక 120, బయాలజీ ఒక 330 మార్క్స్ దాకా టార్గెట్ చేసుకుంటే యూ విల్ గెట్ బెస్ట్ పాసిబుల్ ఏ కేటగిరీ సీట్. అండ్ ఇఫ్ యూ ఇంక్రీజ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ to 50, so 20 marks will be increased, so that you will get around 500 marks. If you get 500 marks in SC reservation, you will get a best possible government medical college in the state of Andhra Pradesh. So you need to well think about this all ST candidates, SC and ST candidates, because it's easy for you to score provided if you work hard. So in chemistry and biology also, so usually it is 460 to 470 is the final score of cutoff. Maybe I think for this year, but yes, if you get 480 to 490 marks, then you will be in a safe score. Then for ST, so you need to get at least 20 to 30 marks in physics. If you get 20 to 30 marks in physics and 110+ in chemistry and 320+ in biology, so you will be getting around 450 to 460 marks, the safe score. You need to target about 450+ marks. So usually it's about 430+, maybe I think so for next year. But yes, we are unable to predict until and unless all the candidates results after merit list release only we can assess properly. So for ST candidates, maybe this like this it may be. So all you need to do is that you need to focus on physics part. Physics for OC you need to get at least 80+ marks. So if you were well in chemistry 140+, bio 340+, and all other reservations based on all I discussed in previous slides. So next coming videos I will upload about Disha PYQs, what about PYQs, so weightage of PYQs, etc., weightage of chapters in biology, chemistry, physics. So these are all I will be covering in next coming videos. Thank you. Please like, share and subscribe to this channel for more updates on E2024 examination. Thank you.